ఓ ప్లీజ్ బావా, నా కోసం తాగవా? అబ్బా మౌని, డిస్టర్బ్ చేయకు. నాకు చాలా మత్తుగా ఉంది. నువ్వు వెళ్ళు. అయ్యో అలా అనకు బావా. నువ్వు తాగుతూ ఉంటే నేను పక్కనే కూర్చుని అలా మాట్లాడుతూ నీ భుజం మీద వాలి. మోనికా, నీకు మా రూమ్లో ఏం పని? నేను మా బావ కోసం వచ్చాను. ఆయన ఇప్పుడు నా భర్త. ఇది మా రూమ్. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేం పబ్లిక్ లైబ్రరీ కాదు. మా భార్య భర్తల ప్రైవేట్ స్పేస్. ఆ మాత్రం కామన్ సెన్స్ నాకు లేదనుకున్నావా? నేను తెచ్చిన మందు బావ తాగాడో లేదో అని చూద్దామనొచ్చానంతే. తాగలేదని చూసావు కదా, వెళ్లకుండా ఆయన్ని తాగమని నువ్వెందుకు ఫోర్స్ చేస్తున్నావు? నేనేం ఫోర్స్ చేయట్లేదు. నీ మాటలు నేను వినలేదనుకుంటున్నావా? నా భర్త మంచి కోరుకునే దానివి అయితే మందు మానేయమని చెప్పాలి, అంతేకాని ఇంకా తాగు అని మందు గిఫ్ట్గా తీసుకొస్తావా? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఏయ్, ఏంటే వింటున్నాను కదా అని అడ్డు అదుపు లేకుండా వాగుతున్నావు? కొడుకు మాటకి మా అత్త వాల్యూ ఇచ్చింది కాబట్టి నా ప్లేస్లో నువ్వున్నావు. లేదంటే నీతో మాట్లాడాల్సిన గతే కాదు, నిన్ను చూసే కర్మ కూడా నాకు పట్టేదే కాదు. మా బావకు మందు తాగితేగాని నిద్ర పట్టదు. ఈ అలవాటు ఎప్పటినుంచో ఉంది. గిఫ్ట్ అంటే ఇష్టపడే వస్తువివ్వడం తప్ప కష్టపెట్టే సలహా చెప్పడం కాదు. అందుకే మందు తెచ్చాను. నీ మొగుడి మీద నీకంత ప్రేమ గనక ఉంటే నువ్వు మందు మాన్పించు, అంతేకాని నా మీద అరవడం పెత్తనం చేయడం కాదు. నా మొగుడితో నేనెలా ఉండాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. పానకల్లో పుడకలాగా మా మధ్యలోకి దూరద్దు, పిచ్చి సలహాలివ్వద్దు. అసలు ఇష్టం లేదని చెప్పినప్పుడు మందైనా మనిషైనా దూరంగా ఉంటేనే మంచిది. కావాలని దగ్గర అవ్వాలని చూస్తే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. వెళ్ళెక్క నుండి. అసలు ఇష్టం లేదని చెప్పినప్పుడు మందైనా మనిషైనా దూరంగా ఉంటేనే మంచిది. కావాలని దగ్గర అవ్వాలని చూస్తే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. నేనుండాల్సిన స్థానంలో నువ్వుండడమే నేరం. అలాంటిది నాకే వార్నింగ్ ఇస్తావా? ఎంత పొగరే నీకు! తప్పు నీది కాదే. నీ గురించి పూర్తిగా తెలియకుండా గొర్రె కసాయివాన్ని నమ్మినట్టు నిన్ను నమ్ముతున్నారు కదా, ఈ ఇంట్లో వాళ్ళది తప్పు. ఇక్కడేం చేస్తున్నావే? బావ ఫోటో చూస్తూ నిన్నే తలుచుకుంటున్నానత్తా. తలుచుకోవడం కాదు, తిట్టుకుంటున్నాను అని చెప్పు. అవన్నీ మనసులోనే ఉంచుకో, కాని పైకి మాత్రం చెప్పొద్దు. చెప్పినా ప్రయోజనం లేదని నాకు తెలుసు. సర్లే కాని వింధ్యతో మాట్లాడావా? అంత డబ్బు ఎందుకు తీయాల్సొచ్చిందో కనిపెట్టావా? ఇంకా లేదత్తా, ఈరోజే కదా వచ్చాను. అయినా ఇలాంటి విషయాల్లో తొందరపడితే అసలు నిజాలు పక్కదారి పడతాయి. అందుకే ఆచితూచి అడుగు వెయ్యాలి. ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఏంటే నువ్వు పెద్ద డిటెక్టివ్ లాగా ఎన్నో క్రైమ్ కేసులు హ్యాండిల్ చేసిందాన్లాగా ఇలా మాట్లాడుతున్నావేంటి? అత్తా, నీకోసం వచ్చాను. నువ్విచ్చిన టాస్క్ నేను టేకప్ చేశాను. అందుకే సీరియస్గా వర్క్ చేస్తున్నాను.
ఇంతకు మించి నువ్వు నన్నేం అడగొద్దు. విషయం వివరం నాకు తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. మంచిది. అదేదో కాస్త తొందరగా అయ్యేలా చూడు. ఆలస్యం అమృతం విషయం అన్నారు కదా. విషయం ఆల్రెడీ నా మైండ్లో మనసులో పూర్తిగా ఎక్కిందత్తా. అది చిమ్మడమే నా ప్లాన్. నాకు దక్కాల్సిన స్థానం నేను లాక్కోవడమే నా టార్గెట్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇలా ఉండాలి. ఈ ఇంటికొచ్చింది అత్త మాట కోసమో సహాయం చేయడానికో మాత్రమే కాదు. బావకి ఆ పొగరుబోతు వింధ్యకి మధ్య గొడవ పెడతాను. దూరమయ్యేలా చేస్తాను. ఇంట్లో అందరి చేత ఆహా ఓహో అనిపించుకున్న వింధ్యని అందరూ అసహించుకుని మెడ పట్టుకుని బయటకు గెంటేలా చేస్తాను. గెట్ రెడీ వింధ్యా. బుజ్జి తల్లి, ఈ బట్టల్లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? దానికి కారణం ఏంటంటే వీటిని నేసినప్పుడు మగ్గాని నా గుండె వేగంతో సమానంగా కదిపాను. ప్రతి దారం పోగులో ప్రేమని కలిపాను. రంగులద్దినప్పుడు నీ అల్లరిని గుర్తు చేసుకున్నాను. నా బంగారు తల్లి. పాపా, పాపా, పాపా. ఏమైందండి? ఈ డ్రెస్ ఏంటి? పాప కోసం నేసిన డ్రెస్ కదా సంధ్య. నా బట్టల మధ్యలో దొరికింది. చేతిలోకి తీసుకోగానే నా చేతిలో పాపున్నట్టు, నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపించింది. అదే భ్రమలో తనతోనే మాట్లాడుతున్నాను. నువ్వు రాకపోయుంటే రాత్రంతా ఇలా మాట్లాడుతూ ఉండేవాణ్ణేమో. ఆ దేవుడికి తలరాత రాయడమే తప్ప ఆ రాత వల్ల ఒక మనిషి ఎంత గుండెకోత అనుభవిస్తాడో పట్టించుకోడు. అందుకే ఆశపడే వాళ్ళని ఏడిపిస్తాడు. అవసరం లేదనుకునే వాళ్ళకి వరమిస్తాడు. మనకి పెళ్ళైన రోజు నుంచి నేను నీకు చూపించే ప్రేమలో సగం మనకి పుట్టబోయే బిడ్డ కోసం దాస్తూ వచ్చాను. నాకు ఆడపిల్లే పుట్టాలి, నాకు మరో అమ్మలా మారాలని ఎన్నో ఎన్నో కలలు కన్నాను. ఆ కలలన్నీ క్షణాల్లో దూరమయ్యేసరికి తట్టుకోలేకపోతున్నాను సంధ్య. ఏమండి? వద్దు సంధ్య, నన్ను ఆపద్దు. గుండెల్లో బాధ మొత్తం బయటకు వచ్చేని. అప్పుడైనా మనసు కొంచెం తేలిక పడుతుందేమో. మన పాపే బ్రతికుంటే మన ఇల్లు ఎంత కళగా ఉండేదో. మగ్గం చప్పుడు ఒకవైపు,
ముసిముసి నవ్వులు మరోవైపు. తలుచుకుంటుంటే ఈ కన్నీళ్లు ఆనంద బాష్పాలైపోతున్నాయి. బయటికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల్ని ఎవరిని చూసినా నాకు మన పాపే గుర్తొస్తుంది. ఏ తండ్రి భుజాన పసిబిడ్డని చూసినా మనం దూరం చేసుకున్న అదృష్టం బోసి నవ్వులతో వెక్కిరిస్తుంది. చెవండి, వద్దండి. మీరు బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేనండి. సంధ్య, ఒక తండ్రిగా నేనే ఇంత బాధపడుతుంటే 9 నెలలు మోసి పురిటినొప్పులు ఓర్చుకొని పుట్టిన బిడ్డ వెంటనే దూరం అవ్వడం అంటే ఒక తల్లిగా నీకింకా నరకంగా ఉంటుంది కదా. ఆ బాధని ఎలా దిగమింగుకుంటున్నావు? మర్చిపోయినట్టు ఎలా నటిస్తున్నావు? సర్లే, ఒకందుకు అదే మంచిది. నువ్వలా ఉంటేనే అప్పుడప్పుడు నాకు ధైర్యం చెప్పగలవు. ఇలా నేను నీ కన్నీటిని ఆపగలను. సంధ్య, ఈ డ్రెస్ని ఎక్కడైనా దాచి. ఇది మళ్ళీ మన కంట పడితే మనిద్దరి కన్నీటికి కారణం అవుతుంది. నిజాన్ని దాచి మీ బాధకి కారణమైనందుకు నన్ను క్షమించండి. మీ అంత మంచి మనసుని ఏడిపించటం నిజంగా మహాపాపం అండి. కానీ వింధ్య జీవితం కోసం తప్పడం లేదు. మన బిడ్డ బ్రతికే ఉంది. వింధ్య కూతురిగా ఆ ఇంట్లో పెరుగుతుంది. ఎప్పటికీ చెప్పలేని ఈ నిజానికి మీకు జీవితాంతం క్షమాపణ మాత్రం చెప్తూనే ఉంటానండి. మౌనిక, తీసుకో. అత్తా, నీ కోడలికి సంధ్య కాకుండా వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు మౌని, ఉన్నది ఒక్కతే. ఆ ఒక్కదాని వల్లే ఎన్ని సమస్యలో నాకే తెలుసు. అత్తా, నాకొక విషయం క్లారిటీగా చెప్పు. నీ కోడలు బెస్ట్ ఫ్రెండ్ నీకెందుకు శత్రువయ్యింది? అసలు ఆ సంధ్యతో నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? వింధ్యకి మంచి జరిగినా చెడు జరిగినా ముందు సంధ్య గుర్తొస్తుంది. ఇంట్లో అందర్నీ మర్చిపోయి అన్నీ తనకే చెప్తుంది. ఆ సంధ్య ప్రవర్తన కూడా నాకెందుకు ముందు నుంచి నచ్చడం లేదు. దానివల్ల నా కోడలి మనసు ఎక్కడ మారిపోతుందో అన్న చిరాకు సంధ్యని శత్రువులా చూసే స్థాయికి తీసుకెళ్ళింది. అత్తా, సంధ్య అంటే నీకిష్టం లేదని వింధ్యకి తెలుసా? తెలుసు. అందుకే ఎప్పటికప్పుడు సంధ్య మంచిదని నేనే అపార్థం చేసుకుంటున్నానని చెప్పి నిరూపించే ప్రయత్నం చేస్తుంటుంది. అయినా నువ్వేంటి మౌని, వింధ్య డబ్బులెందుకు తీసుకుందో కనుక్కోమంటే సంధ్య గురించి ఆరా తీస్తున్నావు? అత్తా, నీ కోడలు సొంతింట్లోనే దొంగతనం చేసిందంటే ఏదో పెద్ద స్కెచ్ అనే తెలుస్తుంది. అందుకే అనుమానం ఉన్న అందరి గురించి నేను ఎంక్వైరీ చేస్తున్నాను. అత్తా, గత కొన్ని రోజుల్లో మీ ఇంటికి కొత్త వాళ్ళెవరైనా వచ్చారా? కొత్త వాళ్ళు అంటే పాపకి పాలివ్వడానికి సంధ్య మాత్రమే వస్తుంది. ఇంకొక ఆవిడొచ్చింది. పేరు భాగ్యం. భాగ్యమా? అంటే ఎవరు? వింధ్యకి దూరపు బంధువు అంట. పిన్నివారసవుతుందంట. తను సంధ్యకు కూడా బాగా తెలుసంట.
వాళ్ళమ్మాయికి గవర్నమెంట్ కాలేజీ సీట్ కోసం మన రాజేష్తో మాట్లాడాలని వచ్చింది. కాలేజీ సీట్ కోసమా? ఆవిడ కాకుండా వేరే కొత్త వాళ్ళెవరైనా వచ్చారా? లేదు మౌని, ఇంకెవరూ రాలేదు. అత్తా, ఈ మంత్లో ఏమైనా పండగలు పూజలు ఉన్నాయా? ఈ నెలలోనా? పండగని కాదు కానీ మీ బావ పుట్టినరోజుంది. ఓ, అయినా ఎందుకు అడుగుతున్నావు? ఫంక్షన్ చేయడానికి, మీకు తెలిసిన గెస్ట్లందర్నీ పిలవడానికి. గెస్ట్లో ఫంక్షనా? ఎందుకు మౌని? ఇప్పుడు నన్ను ఏం అడగొద్దు. మీ అనుమానం క్లియర్ అవ్వాలంటే నేను ఏం చెప్పినా నువ్వు నో అనొద్దు. బావ పుట్టినరోజు నాడు సంధ్య ఫ్యామిలీతో పాటు భాగ్యమని చెప్పావు కదా, ఆవిడ కూడా రావాలి. ఆవిడెందుకు? సర్లే, అడగన్లే. నువ్వు చెప్పినట్టే పిలుస్తాను. అత్తా, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫంక్షన్కి ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. అంతా నేననుకున్నట్టే జరిగితే బావ పుట్టినరోజు నాడే నీ కోడలి నిజస్వరూపం బయటపడుతుంది. మౌనిక తెలివిని, తోడుని నమ్మినందుకు మంచే జరిగేలా ఉంది. ఏంటి తల్లులు? మీ అమ్మ పాలివ్వడానికి ఇంకా రాలేదేంట్రా? టైం చూసుకోవడం మర్చిపోయిందా? లేక ఇంకా గుడిలో హారతి గురించి భయపడుతుందా? లేదంటే మర్చిపోయిందంటావా ఏంటి? అది మర్చిపోవడమే నాకు కూడా కావాలి. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, జీవితాంతం కలిసి ఉంటాం కదా. సంధ్య ఎక్కడుందో ఫోన్ చేస్తాను. హలో హలో సంధ్య, ఎక్కడున్నావే? వచ్చేస్తున్నాను వింధ్య, జస్ట్ 10 నిమిషాలు. సరే, తొందరగా వచ్చేసాయి. ఆటల్లో పెట్టి ఆకలి గుర్తు రాకుండా చేస్తున్నాను. ఆలస్యం అయితే ఏడుపు కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఓకే వింధ్య, తొందరగానే వచ్చేస్తాను. బాయ్. ఓ తల్లి. కొళ్ళు నెత్తిమీద పెట్టుకుని నడుస్తున్నావా? బ్రేక్ వేయడం సెకండ్ లేట్ అయ్యుంటే గాల్లో ఎగిరిపడేదానివి. ఓవర్ స్పీడ్ లో రావడమే కాకుండా నువ్వేదో హెల్ప్ చేసినట్టు ఓవర్గా మాట్లాడుతున్నావేంటి? రోడ్డు మీద నడిచి వెళ్లేదానివి 4 వైపులా చూడటం నేర్చుకో. నోటికొచ్చిందల్లా వాగడం కాదు. కార్లో కూర్చుని సన్ గ్లాసెస్ పెట్టుకోవడం కాదు, రోడ్డును చూసి డ్రైవ్ చేయడం నేర్చుకో. నాకు చెప్పడం కాదు, ముందు నువ్వు నడవడం నేర్చుకో. ఇదేదో నీ బాబు రోడ్డైనట్టు బిల్డప్ ఇవ్వ మాకు. ఏయ్, అమ్మా వింధ్య, ఈసారి రాజేష్ పుట్టినరోజుని మంచి ఫంక్షన్లా చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫంక్షన్కి సంధ్య వాళ్ళ ఫ్యామిలీని కూడా రమ్మని చెప్పు. అలాగే ఒక ఆవిడ ఎవరో వచ్చింది కదా, వాళ్ళ పాప కాలేజ్ సీట్ కోసం మీ పిన్నని చెప్పావు, ఆవిడ్ని కూడా రమ్మని చెప్పు.